డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం పోస్టు రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. 6% ఓట్లు వచ్చిన జనసేనకు డిప్యూటీ సీఎం పదవి ఎలా వచ్చిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో పవన్ కు తెలుసా అని నిప్పులు చెరిగారు. మాట్లాడినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని. అయ్యా, మీకు నిజంగా రాజ్యాంగం గురించి తెలిసి కానీ ఉంటే మీరు అనుభవిస్తున్నటువంటి మీ డిప్యూటీ ముఖ్యమంత్రి అనేటటువంటి పదవి రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చిందా? అసలు రాజ్యాంగంలో ఉందా? ఒకసారి చదువుకోను. పక్క వాళ్ళు చెప్పేటప్పుడు తప్పుడు సలహాలు విని మీరు మాట్లాడితే మీరే చిన్నపోతారు, చులకనవుతారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నా, మీరు నిర్వహిస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటటువంటి పదవి రాజ్యాంగంలో ఉందా? ఉంటే చూపించండి. 10% సీట్లు ఖచ్చితంగా ఉండాలనే నియమం, నిబంధన రాజ్యాంగంలో ఉందా? ఉంటే చూపించండి. 6% ఓటింగ్ వచ్చినటువంటి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు రాజ్యాంగం గురించి చెప్తారు. దాదాపు 40% వచ్చినటువంటి పార్టీని రోడ్డు మీద నిలబెట్టి 6% ఓటింగ్ లేనటువంటి మీ పార్టీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పిఎస్సి చైర్మన్ ఎలా వచ్చింది మీకు? అసలు ప్రజాస్వామ్యం అంటే మీకు అర్థం తెలుసా? ఇవాళ మాట్లాడినటువంటి